శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించే ప్రయత్నంలో మరి వృషభ రాశి వారికి కొన్ని రోజులుగా ధనస్థానంలో గురువు, లాభస్థానంలో శని, లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థాన సంచారం, ఇవన్నీ జాతకుడికి ఆర్థిక పరంగా చక్కని సౌకర్యాలు, సదుపాయాలు రావడం జరుగుతూ ఉంది. ఊహించిన దానికన్నా ఏదో విధంగా సమయానికి ధనం అందడం, కుటుంబ సభ్యుల విషయంలో కూడా వాళ్ళు జాతకుడికి పూర్తిగా సహకరించడం, కుటుంబంలో జరపవలసినటువంటి అన్ని కార్యక్రమాలు, శుభకార్యాలు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ జాతకుడికి చాలా ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు గ్రహాలు కూడా. మరి ప్రస్తుతం జాతకుడికి ఏదన్నా దశమ స్థానం, కర్మస్థానంలోకి వచ్చిన గ్రహాలు జాతకుడి యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఆ ప్రయత్నం చేయడం వల్ల కానీ, ఆ ప్రయత్నం ద్వారా వచ్చిన ఫలితాన్ని పొందడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ పక్ష ప్రారంభంలో దశమ స్థానంలోకి 4 గ్రహాలు రావడం జరిగింది. ఆల్రెడీ అక్కడ రాహు ఉండగా మిగతా 3 గ్రహాలు వచ్చి ఇంచుమించుగా ఈ నెలంతా కూడా అక్కడే స్టే చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా రవి రాశి వారికి చతుర్థాధిపతిగా దశమ స్థానంలో దిగ్బలై ఉంటాడు. రవి అంటే దశమ స్థానంలో రవి వచ్చాడంటే జాతకుడు వృత్తిపరంగా చాలా కఠినంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఎవరి మాట వినకుండా తనే మోనార్కుగా ప్రకటిస్తుంటాడు. అలాగే వృత్తిపరంగా చాలా కాన్ఫిడెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో ఏదైనా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే దానివల్ల కూడా జాతకుడు కొన్ని అవకాశాలు రావడం కానీ, ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్ రావడం కానీ, అధికమైనటువంటి బాధ్యతలు పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే ఒక అపనింద వృత్తిపరంగా మీకు రావడం జరిగే అవకాశం ఉంది. లేదంటే మీ తల్లిగారికో, మీ కుటుంబంలో ఎవరికో, మీరు ఎవరినైతే ఆత్మీయులుగా చూస్తారో వాళ్ళకి ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం కానీ, వారి మీద ఒక అపవాదు కానీ వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే శుక్రుడు, రాశ్యాధిపతిగా శుక్రుడు వెరీ ఇంపార్టెంట్, దశమ స్థానంలోకి రావడం జరిగింది. అంటే స్వయం కృషితోనే మీరు ఎవరి సహాయ సహకారాలు లేకుండా మీరు ఏదైతే వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్నారో, లేదంటే ఏ కార్యక్రమం నిర్వహిద్దాం అనుకున్నారో ఆ ప్రయత్నం మీకు చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ శుక్రుడు రాహుతో, మిత్రగ్రహం అనేటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల ఏదైనా ఒక ఖర్చు విషయంలో కానీ, ఏదైనా ఒక వెంచర్ వేయడంలో కానీ, ఒక పార్టీ చేయడంలో కానీ చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు శుక్రుడు కలిసినప్పుడు వ్యక్తిగతంగా జాతకుడు కూడా లగ్జరీ ఐటమ్స్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక గృహం కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా ఈ సమయంలో తన స్థాయిని మించి ఖర్చు పెట్టి ఆ కార్యక్రమం నిర్వహించవలసి ఉంటుంది. అదే ఇదే సమయంలో మీరు ఏదో ఒక శుభకార్యం, అది మీకు కానీ, మీ కుటుంబంలో ఒకరికి కానీ చేయడం వల్ల, ఒక పెళ్ళో ఇంకొక ఎంగేజ్మెంట్ లాంటిదో చేయడం వల్ల దాని కొరకు కూడా మీరు చాలా అద్భుతంగా, విలాసంగా మీ యొక్క నేమ్ చాటే విధంగా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఆర్థిక పరంగా కూడా ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. మొత్తం మీద మీ ఉనికిని చాటుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత బుధుడు, ధన పంచమాధిపతిగా బుధుడు ఎప్పుడైతే దశమ స్థానంలో కొద్ది రోజుల పాటు అక్కడే స్టే చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి. అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆదాయం సరిపోక వేరే విధంగా ఆదాయం సంపాదించాలనే ప్రయత్నం జరుగుతుంటుంది. 2-3 రకాలుగా ఈ వ్యాపార అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే నెలలో, ఇదే పక్షంలో మరి ఈ వారం 26వ తారీఖున ఈ బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. అప్పుడు 26 తర్వాత మీకు ఒకవేళ ఇప్పటిదాకా ఏదో ప్రయత్నం చేసి అది రాకుండా ఉంటే ఈ 26వ తర్వాత మీరు మళ్ళీ ఇంకొకసారి ఒక ఏజెన్సీయో ఇంకో ప్రయత్నం చేయడం వల్ల కంప్లీట్గా మాత్రం మీ ఈ పక్షంలో వృత్తిపరంగా మీకు అదనపు ఆదాయం ఏర్పడుతుంది. వృత్తి మారదాం అనుకున్న వాళ్ళకు కూడా కొత్త ఉపాధి అవకాశాలు అన్నవి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే చాలా కష్టపడవలసి ఉంటుంది. అంటే కర్మస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా ఆ కార్యక్రమం మీద ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. కాబట్టి ఈ 4 గ్రహాలు జాతకుడిని బాగా రెస్ట్ లేకుండా విపరీతంగా స్ట్రెస్కి
గురి చేస్తూ ఉంటాయి. అలాగే ధన విషయంలో కూడా చాలా విపరీతమైనటువంటి ధన వ్యయం జరుగుతుంటుంది. అయితే ఏదో విధంగా జాతకుడు దాన్ని సమయానికి సమకూర్చుకొని తన బాధ్యతని కంప్లీట్గా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా కుజుడు మరి సప్తమ వ్యయాధిపతిగా భాగ్యస్థాన సంచారం చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక విధంగా మీ యొక్క పార్ట్నర్స్కి కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఒక గొప్ప అభివృద్ధి కానీ అవకాశం కానీ రావడం జరుగుతుంటుంది. అంటే మీ భార్యకి లేదంటే భర్తకి ఇప్పటిదాకా ఉద్యోగం లేకపోతే కొత్తగా ఉద్యోగం రావడం కానీ, వారికి ఏదైనా దూర ప్రాంతంలోనో విదేశంలోనో ఉద్యోగ అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అందువల్ల ఏంటంటే ఆ ప్రయత్నం చేయడం వల్ల కంప్లీట్గా చాలా వరకు మరి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు కూడా తొలుగుతుంటాయి. వారికి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త ప్రయత్నం చేయడం కూడా చాలా వరకు నెరవేరుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా దశమ స్థానం పైన ధనస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క భాగ్య దృష్టి పడడం వల్ల దశమ స్థానంలోకి వచ్చినటువంటి ప్రతి గ్రహం కూడా ఈ గురువు యొక్క దృష్టి వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో వ్యాపారం చాలా బాగా జరిగి సడన్గా ఆగిపోయి రొటేషన్ ఆగిపోయినా, గృహంలో ముఖ్యంగా ఇంట్లో వివాహాలు జరగకుండా, మరి మగపిల్లలు సరైనటువంటి సెటిల్మెంట్ లేకుండా ఆ కుటుంబం అశాంతితో ఉన్నప్పుడు మొత్తం మీద ఆర్థికపరమైన సమస్యల సాల్వేషన్కి, వ్యాపారంలో అభివృద్ధికి, అలాగే శుభకార్యాలు తొందరగా జరగడానికి ఒక గొప్ప పరిహారం అన్నది చెప్పడం జరిగింది. అది శాస్త్ర గ్రంథాల్లో పెద్దలు చెప్పడం వల్ల అనుభవజ్ఞులంటి సలహా మేరకే ఈ యొక్క ప్రయోగం మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేయడం వల్ల కూడా చాలామంది చాలా తొందరగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా ఈ పటిక అన్నది బయట కట్టడం కానీ, ఇంట్లో పెట్టుకోవడం కానీ, పటికని పూజించడం కానీ జరుగుతుంది. అంటే దాన్ని ఇంగ్లీష్లో లైమ్ అంటారు. అది వాటర్ ప్యూరిఫికేషన్ కోసం గతంలో వాటర్లో కలుపుతుండేవారు. ఇప్పుడు విరివిగా అన్ని పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇది ప్రధానంగా పటిక. అంటే పటిక అన్నది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఏ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నా దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో మీరు పటికని ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక 300 గ్రాములు, ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, ఒక 3 ఈ పటిక ముక్కలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎరుపు క్లాత్, ఆకుపచ్చ రంగు క్లాత్, పసుపు రంగు క్లాత్, అంటే 3 రంగులు విడివిడిగా ఒక పాకెట్ సైజు, హ్యాండ్ కర్చీఫ్ సైజులో ఉంటే సరిపోతుంది. అవి ఖచ్చితంగా కొత్తవి మాత్రమే అయి ఉండాలి. ఈ ఎరుపు రంగు క్లాత్లో ఈ 300 గ్రాములు, ఎక్కువ తక్కువైనా పర్లేదు, ఒకే ముక్క పటిక వేయవలసి ఉంటుంది. దాంట్లో ఒక రాగి కాయిన్, డాలర్ కానీ రాగి కాయిన్ కానీ వేసి దాన్ని ఒక మూటగా ఎరుపు రంగు దారంతో కట్టవలసి ఉంటుంది. అలాగే పసుపు రంగు క్లాత్లో, ఈ దేవబ్రహ్మాండ సైజు పసుపు రంగు క్లాత్లో ఈ పటిక ముక్క, ఒక దుంప పసుపు అని ఉంటుంది, అటువంటి పసుపు కొమ్మ ఒకటి వేసి పసుపు రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. ఇక ఆకుపచ్చ రంగు క్లాత్లో ఈ పట్టిక, అలాగే సిల్వర్ కాయిన్, తక్కువైనా ఎక్కువైనా కాయిన్ అయినా పర్లేదు, సిల్వర్ అయినా పర్లేదు, అందులో వేసి ఆకుపచ్చ రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. దాని తర్వాత ఈ 3 కలిపి ఒక తాడుతో శుభ్రంగా కట్టి, అది వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థ బయట, అంటే గుమ్మం, అంటే ఎవరైతే ఖాతాదారులు వస్తూ పోతూ ఉంటారో దానిపైన కట్టవలసి ఉంటుంది. అదే ఇంట్లో అయితే గుమ్మం పైన, అంటే గుమ్మం కింద మనం నడిస్తే పైన ఈ మూట ఉండే విధంగా మీరు అరేంజ్ చేసుకుని కట్టే ముందు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఏ సాధనతారో, క్షేమతారో, లేదంటే ఏ బుధవారం ఆదివారం చక్కగా ఎవరికన్నా పెద్దవారితో కానీ, మీకు సర్వెంట్ ఉంటే వాళ్ళతో కానీ పైన కట్టించి వాళ్ళకి ఎంతో కొంత దక్షిణగానో బహుమతిగానో ఇవ్వాల్సి ఉంటుంది. కట్టిన ముందు మాత్రం ఒకసారి సాంబ్రాణి పొగ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా తొందరగా మరి తిరిగి మీ వ్యాపారం పుంజుకోవడం, ఆగిపోయినటువంటి మీ అభివృద్ధి, శుభకార్యాలు ఏదో ఒకటి కంప్లీట్గా కొంత మూమెంట్ మాత్రం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. న్యాయసమ్మతంగా ఉండవలసినటువంటి ఏ కోరికైనా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా
అన్నది కాదు, గతంలో ఉండేది. రాను రాను అది కొంతగా తగ్గించి కేవలం ఎరుపు రంగులో మాత్రమే ఈ పట్టిక అన్నది కట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దీనికి కొంతమంది ఈ నల్ల జీడిపిక్కలు అవి కూడా కట్టచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ చిన్నపాటి రెమెడీ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ప్రయత్నం చూడండి, పెద్ద నష్టమే ఉంటుంది. కంప్లీట్గా మీకు కొన్ని కొత్త మార్పులు తప్పకుండా రావడం జరుగుతుంది. స్వస్తి.